అందరికీ ప్రైజ్ లార్డ్ అండ్ హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నానండి. మేమైతే గుడారాల పండగకి వెళ్ళొచ్చాక ఇంకా ఇంట్లో సరుకులు అయితే ఏమీ లేవు, ఇంకా బియ్యంతో సహా అయిపోయినాయి అన్నమాట. అయితే డీమార్ట్కి వెళ్దామని మా సార్ అన్నాడు. అయితే లేదు జూడియోకి వెళ్దాం, మా వాళ్ళంతా చెప్తున్నారు జూడియోలో చాలా బాగున్నాయి, రీజనబుల్గా ఉన్నాయి అంటే అత్తమ్మని తీసుకొని మా కుర్రోడిని తీసుకొని వెళ్ళానన్నమాట. అయితే అక్కడికి వెళ్ళాక సేమ్ నాకు కొంచెం ఈ డీమార్ట్ లాగానే అనిపించింది. కొంచెం ప్రైస్ అయితే చాలా తక్కువ. మనం ఎప్పుడు వెళ్ళినా గిన్నెల మీదకి వెళ్ళిపోతాం. ఇంకా నాకైతే సామాన్ అంటే పిచ్చి పిచ్చి ఇష్టము. అవి చూడడానికి వెళ్ళిపోయి అక్కడ 40% డిస్కౌంట్ ఉందని చూశాను. బట్ మా సార్ అయితే అమౌంట్ కొంతే ఇచ్చాడనమాట. వాటి దగ్గరికి వెళ్ళకు అని మరీ మరీ చెప్పాడు. నాకు ఎప్పుడు స్టీలీ అండ్ గాజు సామాన్ అంటే చాలా ఇష్టం. ఏది కనబడ్డా కొనేస్తాను. బట్ ఫస్ట్ టైం నేనైతే ఇక్కడ కొనలేదు. డీమార్ట్లో అయితే చాలా అంటే చాలా కొనేసేదాన్ని. మా సార్ వస్తే కొనేసేదాన్ని, ఎందుకంటే మా సార్ ఇంకా క్యాషియర్ కాబట్టి మనీ ఇస్తే మాత్రం మనకి సరిపడే ఇస్తాడనమాట. ఎక్కువ అస్సలు ఇవ్వడు, కరెక్ట్గా ఇస్తాడు. ఇంకా ఏం చేయలేక మామూలుగా బియ్యము అండ్ సరుకులు తీసుకొని వచ్చేసినాం. ఇంకా బియ్యం అయితే రీజనబుల్గా ఉన్నాయండి. మేమైతే 1650 1700 ఉంటాయి. 25 కేజీస్ బియ్యం అనమాట. సోనా మసూర్ వాడేది. అయితే కొంచెం ఈ మధ్య కొంచెం ఇదిగా ఉంటుందని మా వాళ్ళందరూ ఈ బియ్యం బాగుంటున్నాయి, 1470 ఒకసారి ట్రై చేయండి అని మా అక్క వాళ్ళు చెప్పారు. అయితే వెళ్ళాను. 1650, ఇక్కడ 1710 రూపాయలు, 1659 బాగున్నాయి. ఎలా ఉంటాయో అయితే తెలీదు. అయితే మళ్ళీ 30 కేజెస్ అని అన్నారు. ఒకవేళ చూద్దాం, ఇంటికి వెళ్ళి కూడా ట్రై చేద్దాం. మన దగ్గర వెయిట్ మిషన్ ఉంది, అది కూడా చూద్దామని నేనైతే తీసుకొచ్చేసాను. 1430 బియ్యం అయితే తీసుకొచ్చినామండి. ఇట్లనే ఉంటాయని వాళ్ళు చెప్తున్నారు. అయితే చూస్తున్నాను ఇంకేమేమి తీసుకోవాలని చూసాను. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ ఒకటి తీసుకున్నాను, అండ్ మినపప్పు, చక్కెర, ఇంకా కావాల్సినవన్నీ ఇంటికి సరిపడా కావాల్సినవన్నీ తీసుకున్నాను. ఇంకా అత్తమ్మ తీస్తుంది, నేనైతే వీడియో తీసుకుంటున్నాను అనమాట. ఇంకేమేమి ఉన్నాయి ఏంటేంటి అని చెప్పి తీసుకుంటా ఉన్నాను. అండ్ మన వ్యూవర్స్కి కూడా చూపించినట్టు ఉంటుందని. నేనైతే ఫస్ట్ టైం అండి ఈ జూడియో ఓపెన్ చేసినప్పుడే మా సార్తో వాదించాను వెళ్ళాలి వెళ్ళాలి అని. బట్ మా సార్ అస్సలు తీసుకెళ్ళాడు. ఇంకా మా వాళ్ళకైతే నేనే చెప్పాను ఇట్లా జూడియో ఉంది వెళ్ళండి అని చెప్పి మా అక్క వాళ్ళకి చెప్తే వాళ్ళైతే 10 times దాకా వెళ్ళారు. తర్వాత నేనే లాస్ట్లో వెళ్ళాను అన్నమాట. ఇంకా మా సార్ అలా చేస్తాడు, ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా మా సార్ ఉంటేనే. ఎందుకంటే నాకైతే స్కూటీ అలా రావన్నమాట. స్కూటీ నేర్పించమంటే కూడా నేర్పించాడు. ఎక్కడికంటే అక్కడికి, అంటే మామూలుగా ఇట్లా హోల్సేల్ షాప్కి అట్లా వెళ్ళిపోతుంది అని చెప్పేసి. చర్చికి కూడా, ఇంకా చర్చికి అయితే అస్సలు ఇంకా మా సార్ పర్మిషన్ కూడా ఉండదు, వెళ్ళిపోతున్నాను అస్సలు నేర్పించాడు. ఇంకా జూడియో అయితే షాపింగ్ అయిపోయిందండి. ఇవే తీసుకున్నా. ఇంకా బియ్యం అయితే చూడాలి, ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళి వెయిట్ మిషన్ మీద పెట్టాలని నాకైతే అనిపించింది, కుతూహలంగా ఉంది. అండ్ అత్తమ్మ అయితే అన్నీ బిల్లు కూడా మా సార్కి మళ్ళీ చూపెట్టాలి. ఏంటంటే ఎంతైనా ఏంటని ఆయన క్లారిటీ ఉండాలి. అడగడు, బట్ మన చూపించాలి. ఎందుకంటే ఇంకా మనం ఏం తీసుకున్నట్టు అందులో ఉండకూడదని నేనైతే వేపిస్తాను. అత్తమ్మ కూడా అంతే. ఇంకా బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకుంది, డ్రై ఫ్రూట్స్. ఇంకా ఇక్కడైతే చూపిస్తున్నా చూడండి, కరెక్ట్గా 30 కేజీ అంటే 30 కేజెస్ ఉన్నాయండి. నిజంగా వాళ్ళు ఎలాంటి మోసం లేదు. ఇక్కడ క్లారిటీ కనిపించట్లేదు, మా ఇంట్లో కొంచెం లైటింగ్ తక్కువ ఉంటుంది, అట్లనే ఉన్నాయండి, ఏం తక్కువ కాలే. ఇంకా ఈ వీడియో అయితే ఇంతవరకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్.